మహబూబ్ నగర్ రంగారెడ్డికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏ మేరకు వచ్చింది? సరూర్ నగర్ స్టేడియం దగ్గర మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చక్రి అయితే రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు 2 రౌండ్లు మాత్రమే పూర్తయింది. 3వ రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. 8 గంటల తర్వాతనే 3వ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కనుక ట్రెండ్స్ను కనుక పరిశీలించినట్లయితే టీఆర్ఎస్కి, బీజేపీకి మధ్య ఉత్కంఠమైనటువంటి పోరు హోరాహోరీగా జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇద్దరి మధ్యలో కూడా స్వల్ప ఓట్ల తేడా మాత్రం ఉంది. 2613 ఓట్ల తేడా మాత్రమే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా తీసుకున్నట్లయితే మొత్తము ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 3,57,354 ఓట్లు పోలయ్యే చక్రి. అయితే ఇప్పటి వరకు ఏదైతే మొదటి 2 రౌండ్లలో 1,12,029 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా 2,45,325 ఓట్లని లెక్కించాల్సి ఉన్నటువంటి నేపథ్యం. ఇదంతా పూర్తయితే తప్ప ఎవరికి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రమే ఉంది. ఓవరాల్ ఇప్పటి వరకు పడ్డటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్లయితే కేవలం 5 మంది అభ్యర్థులకు మాత్రమే 98,000 ఓట్లు పోలైనటువంటి నేపథ్యం. మొత్తం కూడా 1,12,029 ఓట్లలో 1,05,280 ఓట్లు చెల్లుబాటు అయినాయి. అదేవిధంగా 6,749 ఓట్లు 49 ఓట్లు చెల్లనివిగా తేలినటువంటి నేపథ్యంలో ఈ 1,05,280 ఓట్లలో 5 మందికి ఏదైతే టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి నాగేశ్వరరావు, కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ఈ 5కి మొత్తం కలిపి 105,000లో 98,000 ఓట్లు ఈ 5కి మాత్రమే పడ్డటువంటి నేపథ్యం. అంటే మిగతా 88 మందికి పడ్డ ఓట్లు కేవలం 7,000 మాత్రమే. అంటే ఇంత కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్కి ఇంత ఆలస్యానికి కారణం ప్రధానంగా ఎక్కువ మంది బరిలో ఉన్నారు. 93 మంది బరిలో ఉన్నటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా మిగతా అభ్యర్థులు ఎవరన్నా ప్రభావం చూపెడుతున్నారంటే ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. 88 మంది బరిలో ఉన్నటువంటి 88 మందికి కేవలం 7,000 ఓట్లు, అంటే ఒకరికి 90, 100 అందుకన్నా తక్కువ ఓట్లు మాత్రమే పోలైనటువంటి నేపథ్యం ఇప్పుడున్నటువంటి టెన్షన్ పట్టి మనకు తెలిసినటువంటి పరిస్థితి. అయితే కోటా ఓట్ల విషయానికి ఎవరికైతే కోటా ఓట్లు సాధిస్తారో వాళ్ళు మాత్రమే ఎమ్మెల్సీగా గెలిచినట్టుగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ట్రెండ్ కనుక కొనసాగుతుంటే 3,57,000 ఓట్ల పోలైనాయి. దీంట్లో దాదాపుగా 25,000 ఓట్ల వరకు, అంటే ప్రతి రౌండ్లో కూడా 3,500 ఓట్లు చెల్లనివిగా బయటపడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తము మొదటి ప్రయారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఒక 25,000 ఓట్ల వరకు చెల్లనివిగా తేలేటువంటి అవకాశం ఉంది. వీటిని కనుక తీసేసినట్లయితే 3,22,000 ఓట్లు చెల్లే ఓట్లుగా పరిగణలోకి తీసుకున్నట్లయితే 1,61,000 పైగా ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు మాత్రమే గెలిచినట్టుగా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 1,60,000 ఓట్లు రావాలంటే మాత్రం చివరి వ్యక్తి ఎలిమినేషన్ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకొరకంటే మిగతా వ్యక్తులు ఎవరైతే ఇండిపెండెంట్గా పనిచేసేటటువంటి 88 మంది ఎలాంటి ప్రభావం చూపడినటువంటి నేపథ్యంలో ఎవరైతే పోటీలో ఉన్నటువంటి 5 మందికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ అయితే తప్ప, ఈ 5 మందిలో ఫస్ట్, సెకండ్ మినహా మిగతా 3 ఎలిమినేట్ అయితే తప్ప ఏ అభ్యర్థికి అధికంగా ఓట్లు వచ్చాయనే దానిపైన క్లారిటీ రానటువంటి నేపథ్యం. అయితే ఇంకా మిగతా దాదాపుగా 4.5 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కావాల్సింది. రేపు సాయంత్రానికి వరకు మొదటి ప్రయారిటీ ఓట్లు కౌంటింగ్ ఏదైతే ఉందో అది ఆ ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు సాయంత్రానికి మొదటి ప్రయారిటీ ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. చక్రి ఓవరాల్గా తీసుకున్నట్లయితే చివరి వ్యక్తి అంటే ఫస్ట్, సెకండ్ వదిలేసి అయితే మిగతా వాళ్ళందరూ ఎలిమినేషన్ అయ్యేంత వరకు ఇక్కడ అభ్యర్థి ఎవరు గెలుస్తారనే దానిపైన ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ని బట్టి కనిపిస్తుంది. చక్రి, రైట్. అభ్యర్థుల వారికి అంటే ప్రధాన అభ్యర్థుల వరకు అంటే మొదటి 4 స్థానాలకు సంబంధించి ఏ విధంగా ఉంది వాళ్ళ కౌంటింగ్ పరిస్థితి, ఏ విధంగా ఉంది వాళ్ళ నెంబర్, ఏ విధంగా ఉంది, ఏ విధంగా చూడొచ్చు విశ్లేషణ? చక్రి, ఓవరాల్గా చెల్లే ఓట్లలో ఎవరికైతే 50% +1 ఓటు ఎవరైతే వస్తారో వాళ్ళు గెలిచినట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. అది నిబంధన. అయితే మనం కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు ఓట్లను పట్టినటువంటి పర్సెంటేజ్ కనుక చూసినట్లయితే ప్రస్తుతానికి టీఆర్ఎస్ అభ్యర్థికి 33.4% ఓట్లు రావడం జరిగింది. ఏవైతే 105,000 ఓట్లు ఇప్పటి వరకు కౌంటింగ్ చేసిన దాంట్లో చెల్లుబాటు అయినటువంటి ఉన్నాయో దాంట్లో 33.4%, అంటే 50% ఓట్లు వస్తే తప్ప గెలిచేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతానికి ఉన్నటువంటి నేపథ్యంలో 33.4% మాత్రమే
ఉన్నాయి. మిగతా రౌండ్లలో ఈ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా అనేది చూడాల్సింది. ఇక బీజేపీ అభ్యర్థి విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఏవైతే పోలై చెల్లిన ఓట్లను కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే 31% మాత్రమే ఆయనకు రావడం జరిగింది. అయితే ఇద్దరి మధ్యలో కేవలం 2.4% ఓటు మాత్రమే చేంజింగ్ ఉంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ అంతా కూడా పర్సెంటేజ్ల వారిగా కౌంట్ చేస్తారు లెక్కిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే 2.4% తేడా ఉంది. అదే నాగేశ్వరరావు కనుక వచ్చినటువంటి ఓట్లను కనుక తీసుకున్నట్లయితే 16.1% ఓట్లు ఇప్పటి వరకు చెల్లిన ఓట్లలో ఆయనకు రావడం జరిగింది. కాంగ్రెస్కు 9.5% ఓట్లు వచ్చినటువంటి నేపథ్యం. ఇక ఇన్వాలిడ్ ఓట్లు 6.4% ఉంది. ఈ వీటిని కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే మొదటి స్థానంలో టీఆర్ఎస్కి, సెకండ్ స్థానంలో బీజేపీ. ఈ చివరి వరకు కూడా ఈ ఇద్దరి మధ్యలోనే పోటాపోటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంతకన్నా ముందు టీడీపీ అభ్యర్థి ఏదైతే ఈ 5 మందిలో కనుక తీసుకున్నట్లయితే ప్రయారిటీ ప్రకారం ఇప్పుడున్నటువంటి ఓటింగ్ ట్రెండ్ ప్రకారం ఈ 88 మంది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత టీడీపీ అభ్యర్థి ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆయనకు టీడీపీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన తర్వాత ఎలిమినేట్ కానున్నారు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగతా ఏ అభ్యర్థి కూడా వీళ్ళిద్దరిని దాటిపోయేటువంటి అవకాశాలు లేనటువంటి నేపథ్యంలో నాగేశ్వరరావు తర్వాత ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత కాంగ్రెస్ ఎలిమినేట్ అవుతుంది. కాంగ్రెస్ ఎలిమినేట్ అయిన తర్వాత బీజేపీ, టీఆర్ఎస్లకు ఎవరికైతే ఎక్కువ ఓట్లు కనుక వచ్చి ఉన్నట్లయితే వాళ్ళు దాదాపుగా గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఫస్ట్ సెకండ్ సంబంధించినటువంటి ఎవరైతే చివరిలో నిలుస్తారో దాంట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళని ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం మాత్రం చివరిలో నాగేశ్వరరావు ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతకన్నా ముందు కాంగ్రెస్ ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చక్రి, రైట్ మహేష్, చెల్లని ఓట్లు ఈ స్థాయిలో రావడాన్ని ఎట్లా చూడాలి? అందరూ చదువుకున్నవారు, ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఎట్లా చూడాలి ఈ స్థాయిలో చెల్లని ఓట్లు రావడాన్ని? ఇప్పటివరకు పోలైన ఓట్లలో 6.4% చెల్లని ఓట్లు నమోదు కావడం జరిగింది. అంటే ప్రధానంగా 1-2 తప్పులు వాళ్ళు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మనం కూడా మాట్లాడినప్పుడు కానీ ఓటు వేసి వచ్చిన తర్వాత వాళ్ళు అరే నేను ఈ తప్పు చేశానని చెప్పినటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 10వ వ్యక్తికి ఓటు ఫస్ట్ ప్రయారిటీ వేయాలనుకున్నప్పుడు ఆయన 10వ వ్యక్తికి ఫస్ట్ ప్రయారిటీ వేయకుండా 10కి ఎదురుగా 10 రాసి రావడము, లేకపోతే నేను 10వ నంబర్ ఉన్నది కాబట్టి నేను ఇంకో నంబర్ వేసేసి 1వ నంబర్ వేయకుండా నేను 10వ నంబర్ వ్యక్తికి నేను 2వ ప్రయారిటీ వేయాలనుకుంటున్నాను కాబట్టి ఆయనకు ఒక్కరికి 2వ ప్రయారిటీ వేసి వచ్చేసి మిగతా వాళ్ళకి ఎవరికి ఓటు వేయకుండా ఉండడము. అదేవిధంగా కొద్దిమందికి నేను 2వ ప్రయారిటీ ముందు నుంచి అవగాహన కల్పించినప్పటికీ కూడా 2వ ప్రయారిటీ ఓటు వేయకుండా ఫస్ట్ వేసేసి మళ్ళీ థర్డ్ వేయడం అలాంటివి ఎక్కువగా జరిగినటువంటి నేపథ్యంలోనే ఇలాంటి ఎక్కువ అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకుంటే చెల్లని ఓట్ల యొక్క శాతం అనేది చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు చక్రి. కేవలం అంటే ఒక 56,000 ఓట్లు లెక్కించినట్లయితే దాంట్లో 3,500 ఓట్ల వరకు చెల్లని ఓట్లు వచ్చినప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటే పర్వాలేదు అనిపించినా ఈ మేరకు కూడా ఉండడం అనేది ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండి ఈ ఓటు హక్కు విషయంలో కన్ఫ్యూజన్కు గురి కావడం అనేది దాని విషయంలోనే ఈ విధంగా జరుగుతుందనేది మనకు కనిపిస్తుంది చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్. మొత్తానికి రేపు సాయంత్రం వరకు కూడా రిజల్ట్ వచ్చే పరిస్థితి కనపడలేదు. హైదరాబాద్లో రేపు సాయంత్రానికి విజేతను అనౌన్స్ చేసే అవకాశం కనపడుతుంది. అటు నల్గొండలో అయితే రేపు సాయంత్రానికి కూడా తేలుతుందా లేదనేది సందిగ్ధం నెలకొన్నటువంటి పరిస్థితి. చాలా మందకొడిగా చాలా స్లోగా కౌంటింగ్ జరుగుతుంది.